శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే సిల్క్ థ్రెడ్ టాజిల్స్. నేను ముందుగా దీన్ని 200 స్ట్రింగ్స్ దారం అయితే వేసుకొని ఇలాగా ఒక పుల్లలాగా నేనైతే మా పాప వాళ్ళు ఆడుకునే టాయ్స్కి ఒకవైపు కట్ చేసి అటాచ్మెంట్ చేసే బ్రిక్స్ అనమాట. దానికి ఇలాగా మనం సైజ్ చూసుకుని సిల్క్ జరీ థ్రెడ్ తోటి నాట్ అనేది వేసి మన పూలమాల వేసుకుంటాం కదా, అలా నాట్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక టాజిల్ అయితే మనకి ఎంత హైట్ కావాలనేది చూసుకుని కట్ చేసుకోవాలి. దాని మెజర్మెంట్స్తో మిగిలినవి అయితే కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో ఇలా సిల్క్ థ్రెడ్ టాజిల్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. కస్టమర్ అయితే ఇలాగ నాకు గోల్డ్ బాల్స్ తోటి చేయమని చెప్పి ఇచ్చారు, క్రిస్టల్స్ తోటి. కొత్తగా ట్రై చేశాను నేను కూడా, చాలా బాగా వచ్చింది లుక్ అయితే. ఇదిగోండి కాటన్ థ్రెడ్ 4 స్ట్రింగ్స్ అయితే తీసుకుని ముందుగా ఇలాగా సారీకి వేసుకుని ఒక గోల్డ్ క్రిస్టల్ అండ్ రౌండ్గా స్టోన్ బాల్స్ ఉంటాయన్నమాట, అవి అయితే వేసి నేను టాజిల్స్ అనేది వేశాను. మనం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే 6 స్ట్రింగ్స్ అయినా కాటన్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ అయితే మనకి జారిపోతుంది ముడి అనేది. కాటన్ థ్రెడ్ తోటే మనం ఈ నాట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్గా నేను సారీకి అయితే 1 ఇంచ్ మార్క్ చేసి పెట్టుకున్నాను. అలాగా టాజిల్స్ అయితే వేశాను. నాకు 46 టాజిల్స్ అయితే సరిపోయాయి. నేను లాస్ట్ టైం వేసినవి 25-30 ఉంటాయి కదా అని చేసి పెట్టుకున్నాను. కానీ ఏంటంటే అప్రాక్సిమేట్గా 46 సరిపోయాయి. 40-45 చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలాగా నాట్ అనేది అయితే వేశాను. ఫస్ట్ ఏమైందంటే ఈ క్రిస్టల్స్ నేను ఒక లైనే తీసుకువచ్చాను, సరిపోతాయి అనుకున్నా. కానీ హాఫ్ ఆఫ్ ద సారీ వేసేసరికి సరిపోలేదు. మళ్ళీ స్టోర్కి వెళ్ళి అయితే తీసుకువచ్చాయి. ఇవాళ సండే కదా, హాఫ్ డేనే ఉంటుందని చెప్పి ఫాస్ట్గా అయితే వెళ్ళి తీసుకుని వచ్చాను. ఇదిగోండి ఇలాగా నాట్ అయితే వేసేసుకోవాలి. నేను మళ్ళీ బంచ్లోంచి తీస్తే స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని అనుకున్నాను. బట్ అక్కడ ముడైతే లాక్ అయిపోయి కొంచెం ఇబ్బంది పెట్టింది. కావాలి అనుకుంటే ముందుగానే 60 స్ట్రింగ్స్ తీసుకుంటే కాటన్ థ్రెడ్ సరిపోతుంది. ఇదిగోండి ఇలాగ నాట్ వేసేసాను. ఇక్కడే కొంచెం ఇబ్బంది అయితే పెట్టింది. ఇలాగా అందుకే వీడియో అయితే స్కిప్ చేశాను. నెక్స్ట్ది అయితే ఇలా టాజిల్ వేసేసాను. ఈ గోల్డ్ బాల్స్ క్రిస్టల్ ఉన్నాయి కదా, స్టోన్స్ వచ్చిన బాల్స్ అయితే మనం దండల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే కొంచెం కలర్ షేడ్ అవుతాయి. బెస్ట్ క్వాలిటీ అయితే కలర్ కొంచెం షేడ్ అవ్వవు. ఈ క్రిస్టల్ బాల్స్ కూడా షేడ్ అయితే అవ్వవు. నేను ఈ కుచ్చులు వేయడం టైం టేకిన్ కదా, అంటే అర్జెంటుగా కావాలన్నారు కస్టమరు. బయట తీసుకుందామని చెప్పి అడిగితే 12 కుచ్చులు వచ్చి 80 రూపీస్ అలా చెప్పారు. మనకి అప్పుడే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఓపిక చేసుకుని మనమే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనే చేశాను. 46 అయితే మనం బయట తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ క్రిస్టల్ బాల్స్ అవి కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా టాజిల్స్కు మనం వేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం తీసుకుని ఈజీగా లుక్ అయితే బాగుంటుంది. సారీ అంతా కూడా చాలా బాగుంది. ప్యాస్టల్ కలర్ అనుకుంటా వచ్చి ఫ్లోరల్ డిజైన్. సారీ అంతా బాగుంది. సీమంతానికి తీసుకుందట తను. సీమంతం అయిపోయింది కానీ టాజిల్స్ అయితే కావాలని చెప్పంటే నేనైతే ఇవాళ వేశాను. ఇదిగోండి ఇలాగా నాట్ అయితే వేసేసుకోవచ్చు. ఇది ఇంకొక స్టైల్లో కూడా చేయొచ్చు. అంటే ముందు మనం ఒక్కొక్క థ్రెడ్ అనేది ఎక్కించుకుని స్టోన్స్ పెట్టి ఇంకా టాజిల్స్ రెడీ చేసుకోకుండా మనం కుచ్చు అనేది దానికే పెట్టి నాట్ చేయొచ్చు. కానీ అదైతే టైం టేకిన్ ప్రాసెస్ అండ్ కొంచెం చికాకు కూడా పెడుతుంది. ఎందుకంటే ఒక స్ట్రింగ్ పోయినా కూడా అంత కుచ్చు అనేది సరిగా రాదు. ఇవైతే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలాగా నాకైతే ఒక 1 అవర్లో అయిపోతుంది కరెక్ట్గా మనం టాజిల్స్ రెడీ పెట్టుకుని కూర్చుంటే. కానీ నేను ఇవాళ సండే కదా, ఆగి అయితే చేశాను. కొంచెం మధ్యలో క్రిస్టల్స్ అయిపోతే బయటికి వెళ్ళి వచ్చి, అందుకని చెప్పి నాకు అయితే ఈ డే అంతా సరిపోయింది. ఈవినింగ్ వరకు వేసినట్టయితే చేశాను దీన్ని. ఇదిగోండి ఇలాగా నాట్ వేసేయడమే. చాలా బాగుంది. లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్లో చాలా సిల్క్ థ్రెడ్ టాజిల్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. నెట్ ఫ్యాబ్రిక్తో కూడా అయితే చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తాయి. నేను ప్యారెట్స్ తీసుకున్నాను. ప్యారెట్స్ అండ్ నెట్ టాజిల్స్ వేద్దామని చెప్పి అది కూడా తప్పనిసరిగా మేకింగ్ వీడియో అయితే పెడతాను. అంటే కొంచెం చెప్పా కదా మొన్న వీడియోలో పెట్ బూస్టర్ చేశారని, చాలా వరకు అయితే సర్దేసుకున్నాము. ఇంకా అన్నీ అయిపోయాక స్టార్ట్ చేసామనుకోండి, ఫ్రెష్ మైండ్తో చేస్తే మనకి టాజిల్స్ అనేది బాగా వస్తుంది కదా. మనం చికాక్గా చేసామనుకోండి అది కూడా టైం టేకన్ అవుతుంది. అందుకని చెప్పి నేనైతే అది పెండింగ్ ఉంచా, అర్జెంట్ లేదు అన్నారని. ఇదిగోండి ఇలాగా టాజిల్స్ అయితే వేసేయడమే. మీకే ఇలాగా క్రిస్టల్ బాల్స్ వేశాను. ఈ స్టోన్ బాల్స్ కూడా చాలా బాగుంటాయి. నేను
దండలకైతే మేకింగ్ చేశాను అప్పట్లో. ఇవైతే ఇప్పుడు దీంట్లో కూడా వేయచ్చు అని చెప్పి తను ఫోటో పెట్టి నాకు ఎగ్జాక్ట్గా అలాగే కావాలని చెప్పి అని అడిగారట. అందుకని చెప్పి నేను రిఫరెన్స్ వీడియోస్ కూడా చూశాను, కానీ దీంతో ఈ మోడల్ అయితే నాకు కనిపించలేదు యూట్యూబ్లో. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. చాలా బాగుంది, నాకైతే బాగా వచ్చింది. మా ఫ్రెండ్కి పంపించే ఫోటో తను కూడా చాలా బాగుందని చెప్పి చెప్పింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.